Hello dear aspirants, freshers and learners. So today I am going to introduce the Persian and Greek invasions. Persians and Greek invasions. Our next topic is పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. పర్షియన్లు మరియు గ్రీకులు భారతదేశంపై ఎందుకు దండెత్తారు, ఎలా దండెత్తారు, చివరికి మిగిలిందేంటి, ఏం జరిగింది, వాట్ వాజ్ ద ఆఫ్టర్ మాత్ అండ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఓవర్ ఇండియా. సో హియర్ we must remember the great rivalry, formidable enemies, Greeks and Persians, Achaemenid and Macedonians. అఖమెనిడ్ అనే పర్షియన్ చక్రవర్తులకి మరి మాసిడోనియాకు చెందిన గ్రీకులకి మధ్య వైరం ప్రారంభమైంది. ప్రపంచ సార్వభౌమాధికారం కోసం ప్రపంచం తమ చేతుల్లో ఉంటుంది అని ప్రపంచంలోని అగ్రరాజ్యాలుగా ఎదగాలన్న తపన వీరి మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. సో for the sake of world suzerain and sovereign power and for the sake of the paramount power, both Greeks and Persians, Macedonians and Achaemenids were under huge rivalry, under war. అందుకే వారు యుద్ధాల్లో నిమగ్నమయ్యారు. ప్రపంచంలో తామంటే తామే గొప్ప అంటూ ఢీకొన్నారు. సో అన్డౌటెడ్లీ ఇన్ దిస్ rivalry, Alexander the Great became the champion of the world, conqueror of the world, hero of the world. ఆ విధంగా ప్రపంచాన్ని జయించిన జగజ్జేత, వీరుడు, ధీరుడు, సూర్యుడుగా అలెగ్జాండర్ అవతరించాడు. దీని గురించి మనం చర్చించుకుందాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్షియన్ ఇన్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండవది గ్రీకుల ఇన్వేషన్స్ గురించి మనం చర్చించుకుందాం. రైట్, హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి విదేశీ వంశం అఖమెనిడ్, లేదా వీరినే పర్షియన్లు అని పిలుస్తారు. అఖమెనిడ్ ఆర్ పర్షియన్స్. పర్షియా ఇస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ అంపైర్. పర్షియన్ అనేది ఒక సామ్రాజ్యం, పర్షియా అనేది. రైట్, వీరు అఖమెనిడ్ అనే వంశానికి చెందినవారు. అఖమెనిడ్ అనే వంశానికి చెందినవారు. అండ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ అఖమెనిడ్ డైనాస్టీ అండ్ ద కింగ్ ఆర్ ఎంపరర్ ఆఫ్ పర్షియా వాజ్ సైరస్. హీ వాజ్ ద ఫస్ట్ టు ఇన్వేడ్ ఇండియా. హీ వాజ్ ద ఫస్ట్ ఫారినర్ టు ఇన్వేడ్ ఇండియా. భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి విదేశీయుడు సైరస్. భారతదేశంపై దండెత్తి రైట్ వాయువ్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలను ఆక్రమించాడు. దాదాపు ఈ పర్షియా ప్రాంతం నుంచి రైట్ ఈజిప్ట్ ప్రాంతం నుంచి రైట్ నైలు నదీ పరివాహక ప్రాంతం నుంచి రైట్ ఇటు సింధు ముఖద్వారం వరకు ఎన్నో ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. వందల రాజ్యాలను తమ యొక్క హస్తగతం చేసుకోవడం జరిగింది. రైట్, దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ సైరస్. సో భారతదేశాన్ని జయించిన మొట్టమొదటి విదేశీయుడు సైరస్. భారతదేశాన్ని జయించిన మొట్టమొదటి విదేశీయులు పర్షియన్లు. ఇతడు ఒక పర్షియన్, ఓకేనా. మొట్టమొదటి విదేశీయులు పర్షియన్లు. మొట్టమొదటి విదేశీయుడు, ఫస్ట్ ఫారినర్ సైరస్. రైట్, సైరస్ అనంతరం అతడి యొక్క మనుమడు డేరియస్ మొదటి డేరియస్ ఇటు ఈజిప్ట్ ప్రాంతం నుంచి, ఆసియా మైనర్ నుంచి ఇటు సింధు ప్రాంతంలో ఉన్న రెండు గొప్ప రాజ్యాలు, వాయువ్య భారతదేశంలో నెలకొని ఉన్న రెండు గొప్ప రాజ్యాలు, ప్రస్తుత పాకిస్తాన్లోని గాంధారా అండ్ కాంబోజా. These two are the prosperous Mahajanapadas out of India, located in present Pakistan near Islamabad and Rajpur. రైట్, ఈ గాంధార కాంబోజా అనేటివి గొప్ప మహాజనపదాలు, షోడశ మహాజనపదాలకు సంబంధించినవి. ఈ గాంధార కాంబోజా అనేటివి భారతీయులు ఎవరు పరిపాలించడం లేదు. కారణం ఏంటంటే ఈ పర్షియన్లు గాంధార మరియు కాంబోజాపై పైచేయిని సాధించారు. వారు
తమ ఆక్రమణలో ఉంచుకున్నారు. రైట్. నో ఇండియన్ టచ్ గాంధారా అండ్ కాంబోజా యాజ్ దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పర్షియన్స్ sovereign power and paramount power. So our Indian rulers, the rulers of Haryanka, Shishunaga and Nanda, they did not touch these two territories. Even during the period of Mahapadmananda, all 14 Mahajanapadas were conquered except two. Those were Gandhara and Kamboja, as they were under the clutches of Persians. Darius I, the ruler who conquered many territories in the northwest frontier provinces of India, present Pakistan, Gandhara and Kamboja. Right. According to the literary work or literary sources, Pliny's natural history and so many books like the first book, Herodotus హిస్టరీస్, హెరోడోటస్ రచించిన హిస్టరీస్ అనే గ్రంథంలో వాయవ్య భారతదేశం 20వ సత్రపిగా ఉండేది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. సత్రపి మీన్స్ అ ప్రావిన్స్ విచ్ మీన్స్ స్టేట్, రాష్ట్రము అంటాం, రాష్ట్రం. సో ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద సత్రపి ఆఫ్ పర్షియన్స్ ఆర్ పర్షియన్ పవర్. పర్షియన్ సామ్రాజ్యంలో భారతదేశం, ముఖ్యంగా వాయవ్య భారతదేశం ఒక రాష్ట్రంగా ఉండేది. అది ఎన్నవ రాష్ట్రం అంటే 20వ రాష్ట్రం, 20th సత్రపి అకార్డింగ్ టు హెరోడోటస్ హిస్టరీస్. దిస్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ సో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ప్రావిన్స్ ఆఫ్ పర్షియన్స్. రైట్. ఈ విధంగా పర్షియన్ల యొక్క ప్రాబల్యంలో, వారి యొక్క పాలనలో, వారి యొక్క నిర్వహణలో వాయవ్య భారతదేశంలోని గాంధార, కాంబోజా అనే ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండేవి. అండ్ అకార్డింగ్ టు ప్లీనీ, అండ్ ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ దీస్ ప్రావిన్సెస్ వర్ ఈక్వల్ టు 1/3 రెవెన్యూ అవుట్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద పర్షియన్ అంపైర్. పర్షియన్ సామ్రాజ్యంలోని మొత్తం రెవెన్యూలో 1/3 వంతు 20వ సత్రపి అయిన భారతదేశం అందిస్తుంది. సి ద గ్రేట్ ప్రాస్పరస్ నేచర్ ఆఫ్ దిస్ ఇండియా. సి ద గ్రేట్ గ్రాండియర్ అండ్ ఎకనామిక్ బ్యూటీ ఆఫ్ ఇండియా. అండ్ దట్ వాజ్ ద వండర్ దట్ వాజ్ ఇండియా. ప్రపంచంలోనే అంత గొప్ప సామ్రాజ్యం, అంత ధనిక రాజ్యం మరొకటి లేదు. వాయవ్య భారతదేశం అంత సిరి సంపదలతో తులతూగుతుండేది. వజ్రాలతో, వైడ్యూర్యాలతో, మణిమాణిక్యాలతో, విలువైన బంగారంతో, విలువైన రాళ్లతో తులతూగుతున్న ఈ వాయవ్య భారతదేశం, గాంధార, కాంబోజా రాజ్యాలు పర్షియన్ల యొక్క 20వ సత్రపిగా ఉండేవి. మరి ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్న, ఇక్కడి నుంచి ఈ పర్షియన్లకు లభ్యమవుతున్న మొత్తం ఆదాయంలో ఇక్కడి నుంచి 1/3 వంతు లభ్యమవుతుంది. రైట్. ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీ డిస్క్రైబ్స్ ద ఎకనామిక్ బ్యూటీ ఆఫ్ ద 20th satrapy ఆఫ్ పర్షియన్స్. ఓకే. సో లేటర్ డేరియస్ III కేమ్ టు పవర్. వీరందరి అనంతరం డేరియస్ III ఇతడు చేసిన తప్పిదం వల్లే భారతదేశానికి అలెగ్జాండర్ రావడం జరిగింది. హిందూ కుష్ పర్వతాలను దాటి ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంలో అలెగ్జాండర్ చొడబడడం జరిగింది. రైట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డేరియస్ III ఏ తప్పిదం చేశాడు? వాజ్ ద లాస్ట్ పర్షియన్ రూలర్. హీ అపాయింటెడ్ మెనీ ఇండియన్స్ ఇన్ హిజ్ ఆర్మీ అండ్ సెంట్ దెమ్ టు ఫైట్ అగైనెస్ట్ అలెగ్జాండర్, అ మాసిడోనియన్ అంపరర్. మాసిడోనియా ప్రాంతానికి పరిపాలిస్తున్న అలెగ్జాండర్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ డేరియస్ III సన్నాహాలు చేశాడు. అందులో భారత సైన్యాన్ని తన సైన్యంలో నియమించుకుని వారందరినీ అలెగ్జాండర్కి వ్యతిరేకంగా పోరాడడానికి మాసిడోనియా ప్రాంతానికి పంపాడు. సో అలెగ్జాండర్తో భారత సైన్యం వీరోచితంగా పోరాడి ఓటమి పాలై అలెగ్జాండర్ యొక్క శక్తి సామర్థ్యాల ముందు నిలవలేక
చివరికి బందీలైపోయారు ఎంతోమంది. అప్పుడు అలెగ్జాండర్ విచారించగా సో డేరియస్ III వీరిని పంపించాడని గ్రహించాడు. విచారణలో అతడు గ్రహించింది ఏంటి? అతడి శత్రువు అయిన పర్షియన్ శత్రువు అయిన డేరియస్ III భారతీయ సైనికుల్ని పంపించారనేది గ్రహించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఇటు ఇరాన్ పర్షియా సామ్రాజ్యంపై విరుచుకుపడ్డాడు. 1,00,000 సైన్యంతో, అద్భుతమైన అశ్వదళంతో విరుచుకుపడడం జరిగింది. ఈ క్రమంలో అలెగ్జాండర్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఇందులో వెరీ ఇంపార్టెంట్, అలెగ్జాండర్ వాజ్ బార్న్ అట్ పెల్లా. పెల్లా ఇస్ ద నేమ్ ఆఫ్ ద సిటీ ఇన్ మాసిడోనియా. మాసిడోనియా రాజ్యంలో పెల్లా ఒకటి ఉంటుంది. 356 BC, క్రీస్తు పూర్వం 356లో అలెగ్జాండర్ పెల్లా అనే నగరంలో జన్మించాడు. అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్ అండ్ తల్లి ఒలంపియాస్. ఫాదర్ వాజ్ ఫిలిప్ అండ్ మదర్ వాజ్ ఒలంపియాస్. అండ్ హిస్ గురు వాజ్ అరిస్టాటల్. వెరీ ఇంపార్టెంట్, అరిస్టాటల్. రైట్, అలెగ్జాండర్కి అరిస్టాటల్ ఒక మాట అంటాడు, యూ కెన్ కాంక్వర్ ద హోల్ వరల్డ్ యాజ్ యు ఆర్ బార్న్ విత్ అ బర్నింగ్ డిజైర్ టు కాంక్వర్ ద హోల్ వరల్డ్ అండ్ టు bring the whole world into your hands. This is your burning desire. You can conquer the whole world except India. Alexander was taught by his guru. ప్రపంచంలో దేన్నైనా నువ్వు జయించవచ్చు, కానీ భారతదేశాన్ని మాత్రం తాకద్దు అంటాడు. బికాస్ ఇండియా ఈజ్ అ హోలీ ల్యాండ్. ఇండియా ఈజ్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ noble, respectable and honorable men. And India is the birthplace of various religions. సో అటువంటి భారతదేశాన్ని, పవిత్రమైన భారతదేశాన్ని మాత్రం తాకద్దు అంటాడు. బట్ ఫ్యూ సిచ్యువేషన్ tempted Alexander to invade it. And what were they? Mainly the blunder committed by Darius III. డేరియస్ III చేసిన తప్పిదంతో అలెగ్జాండర్ 331లో 331 BCలో పర్షియా సామ్రాజ్యంపై దండెత్తుతాడు. ఒక ప్రతీకార చర్యలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ రిటాలియేషన్, రివెంజ్ అండ్ అవెన్స్, అలెగ్జాండర్ విత్ హిస్ హ్యూజ్ మాసిడోనియన్ ఆర్మీ ఇన్వేడెడ్ పర్షియన్ ఎంపైర్. అండ్ హియర్ a battle called Gaugamela was fought between Persians and Greeks. In this, Darius III was assassinated. Thus, the chapter of Persians came to an end, and the Persian glory was buried in the battle of Gaugamela. పర్షియన్ యొక్క సామ్రాజ్యం యొక్క గొప్పతనం మొత్తం ఈ గౌగమేలా యుద్ధంలో సమాధి కాబడింది, నేలమట్టమైంది. సో ద పర్షియన్ క్యాపిటల్స్ like Persepolis and so many capitals were demolished brutally. Thus, the great victory of Alexander. But soon after his retaliation, Alexander returning his homeland, Macedonia, but at the same time, Takshila, name of the capital of Gandhara. Takshila ruler Ambi sent an invitation to Alexander. Respected, the great hero of the world, conqueror of the world and champion of the world, honor Alexander. Have a look on the eastern part. India is the country of prosperity, wealth, huge wealth. Have a look on it. భారతదేశం సిరి సంపదలకు తులతూగుతోంది, గొప్ప దేశం. భారతదేశం వైపు కూడా ఒకసారి చూడండి అంటున్నాడు. సో అలెగ్జాండర్, ఆఫ్టర్ రిసీవింగ్ this invitation, Alexander invaded India and he crossed the Mount Hindu Kush and entered India through the Khyber Pass. ఖైబర్ అనే కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు అలెగ్జాండర్.
As per the wish of Takshila Ambi, Alexander fought with Porus. In the dark night, చీకటి రాత్రిలో పోరస్పై విరుచుకుపడ్డాడు అలెగ్జాండర్. యాజ్ పర్ ద విష్ ఆఫ్ తక్షశిల అంబి అనే తక్షశిల రాజుకి మరియు పోరస్ అనే పౌరవ రాజ్యానికి రాజు పోరస్. ఇన్ ఇండియన్ కాంటెస్ట్ పురుషోత్తం, భారతీయ గ్రంథాల్లో ఇతడు పురుషోత్తముడుగా పిలువబడ్డాడు. ఈ పోరస్కి అంబికి మధ్య భీకరమైన శత్రుత్వం ఉంది. అంబి యొక్క కోరిక మేరకు అలెగ్జాండర్ భారతదేశంలో ప్రవేశించగానే పోరస్తో యుద్ధం చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ జీలం fought between the Macedonians and Indian Porus. Right. Alexander faced huge confrontation by the native Indian king. Our native Indian king Porus gave a tough competition, the art of warfare, on the banks of river Zilam. But the war was fought for a lengthy period of duration. Finally, Alexander scored upper hand, but the native Indian king Porus was impressed by Alexander. As Porus gave a beautiful competition, a tight and tough competition, and he showed bravery and boldness and his guts. Alexander was impressed by Porus' guts, bravery and bold nature and the ferocious nature that the one and only king who stand for a lengthy period of duration before the Macedonian army, immense power of the Macedonian army. And finally Alexander realized that the king has too much power, strength, and he made him his ally, supporter and subordinate, and he restored his kingdom, made him as his ally. ally అంటే స్నేహితుడుగా మార్చుకున్నాడు మరియు తన యొక్క మద్దతుదారుడుగా మార్చుకొని తనతో ప్రయాణాన్ని కొనసాగించాడు అలెగ్జాండర్ పోరస్ యొక్క ధైర్య సాహసాలను చూసి మెచ్చుకొని చివరికి అతనికి తన యొక్క స్నేహితుడుగా మార్చుకొని అతడి రాజ్యాన్ని అతడికే వదిలిపెట్టేశాడు. సో ద బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ 326 BC ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ జీలం, అండ్ దట్ ఈస్ హైడాస్పస్ ఇన్ ద గ్రీక్ వర్షన్. ఓకే. And later Alexander conquered so many tribal kingdoms, so many republican kingdoms, so many states, more than 100. Hundreds of northwest frontier provinces, kingdoms, tribal states came under the control and sovereign power of Alexander. వందలాది ఆటవిక రాజ్యాలు, గణరాజ్యాలు అలెగ్జాండర్ యొక్క సార్వభౌమాధికారం ముందు లొంగిపోయాయి, సలాం కొట్టాయి. సో on the banks of the tributaries of river Indus, Zealam, Sinab and Sucles, and many territories were annexed to the Macedonian Empire. And finally, Alexander wanted to cross river Bias, but the army rejected the proposal of Alexander. Army refused outrightly. But Alexander again appealed repeatedly, again and again, to cross river Bias and conquer the great sovereign Magadha Empire. Magadha. బియాస్ నది దాటితే మగధ రాజ్యం అక్కడ నెలకొని ఉంది. ఆ మగధ రాజ్యాన్ని జయించాలన్న తపన అలెగ్జాండర్కి ఉంది. అలెగ్జాండర్ ఏమో రిపీటెడ్గా అపీల్ చేస్తున్నాడు ఆర్మీకి, బట్ ఆర్మీ రిజెక్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ అలెగ్జాండర్ అవుట్ రైట్లీ. అలెగ్జాండర్ యొక్క ఆ కోరికను తిప్పికొట్టింది, తిరస్కరించింది. ఇక అలెగ్జాండర్ ఫైనలీ Alexander
said that the king who never known the defeat in the hands of the enemies, now he is defeating by his own men, by his own army. ఏ సామ్రాజ్యవాది, ఏ రాజు అయితే పరుల చేతుల్లో, పరుల రాజుల చేతుల్లో పరాజయం పొందలేడో, ఇప్పటి వరకు పరాజయం ఎరగని రాజు, ఓటమి ఎరగని రాజు సొంత సైన్యం చేతుల్లోనే ఓటమి పాలవుతున్నాడే అంటూ చాలా బాధపడతాడు. బట్ ఫైనలీ, యాజ్ పర్ ద విష్ ఆఫ్ ద ఆర్మీ, అలెగ్జాండర్ రిటర్న్ టు హిజ్ హోమ్ల్యాండ్. But prior to that, he divided the entire army into two parts. One is under his control. Another one is under the control of Nearchus, one of the powerful commander-in-chief. Nearchus అధీనంలో సగ భాగాన్ని సముద్ర మార్గం ద్వారా, మరియు అలెగ్జాండర్ సగ ఆర్మీని తన యొక్క స్వీయ అధీనంలో భూమార్గం ద్వారా రిటర్న్ అవుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి లోతుగా. అలెగ్జాండర్ యొక్క ఆర్మీ ఎందుకు తిరస్కరించింది? అలెగ్జాండర్ మగధను జయించాలన్న కోరిక, రైట్, అది బియాస్ నదిని దాటి మగధపై యుద్ధం చేయాలన్న కోరికను ఎందుకు అలెగ్జాండర్ సైన్యం తిరస్కరించింది? కారణం ఏంటంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ హోమ్ సిక్. దే ఫెల్ట్ సమ్ సార్ట్ ఆఫ్ హోమ్ సిక్. వారు 15 సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ సైన్యంలో అపాయింట్ చేయబడ్డారు, నియమించబడ్డారు ఆర్మీ. ఇప్పుడు వారి యొక్క వయసు 25 సంవత్సరాలు. కంటిన్యూస్ క్యాంపెయిన్ జరిగి 10 సంవత్సరాలు నిర్విరామంగా, రాత్రనగా పగలనగా, రైట్, సైనిక శిబిరాల్లోనే ఉంటూ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వారి వయస్సు 25 ఏళ్ళు, వివాహ వయస్సుకు వచ్చారు. వారికి కోరికలు ఉన్నాయి, వారికి ఇల్లు గుర్తుకొచ్చింది, వారి యొక్క ప్రాంతం గుర్తుకొచ్చింది, వారికి కొన్ని కోరికలు, ఫిజికల్ డిజైర్స్ అనేటివి గుర్తొచ్చాయి. ఆ క్రమంలోనే వారు ఇంకా మేము ఎక్కువ యుద్ధాలు చేయలేము, రిటర్న్ అవుదాం అంటూ వారు కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశారు. సెకండ్ థింగ్, ద హాట్ క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా వర్ నాట్ సూటబుల్ ఫార్ ద మాసిడోనియన్ ఆర్మీ. సో దే ఫేస్డ్ మెనీ ట్రబుల్స్ అండ్ మెనీ కాన్సిక్వెన్సెస్ డ్యూ టు ద హాట్ క్లైమాటిక్ కండిషన్స్. రైట్, ఇక్కడ ఉన్న ఉష్ణమండల ఈ ప్రాంతం, ముఖ్యంగా నది యొక్క తీరాలు, ఎక్కువగా హ్యూమిడిటీ ఉంది. అక్కడ యుద్ధాలు చేయడం వారు చాలా తలభారంగా మారింది, చాలా కష్టంగా మారింది, కష్టభరితంగా మారిపోయింది. అందుకే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్, హాట్ క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్, ద థర్డ్ థింగ్, ద ఎలిఫెంట్రీ ఆఫ్ ఇండియా. So elephantry is one of the biggest asset of Indian military strength. Indian strength at the art of warfare. యుద్ధ క్షేత్రంలో ఎక్కువగా యుద్ధ కళల్లో ఏనుగులను ఉపయోగిస్తున్నారు, గజదళాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ గజబలం అనేది భారతీయులకి ఒక గొప్ప ఆస్తిగా ఉంది. మరి గజబలం ముందు గుర్రాలు నిలవలేకపోతున్నాయి. ఎన్నో గుర్రాలు మరణించి ఈ గజబలం మారణ హోమాన్ని తలపెట్టింది. So that is also one of the factor that made responsible for the refusal of Alexander's proposal. Next, one more thing is the ferocious and formidable nature of Magadhan ruler Dhanananda. The Alexander army came to know that Magadha was under the control of a powerful ruler, Dhanananda. రైట్, వారు ఆక్రమిస్తున్న ఆటవిక రాజ్యాలు చెప్తున్నాయి, మీరు మాకు ఆక్రమిస్తున్నారు, కానీ మగ తూర్పున ఒక బలమైన రాజ్యం ఉంటుంది, మగధ రాజ్యం. ఆ రాజ్యానికి రాజు చాలా క్రూరుడు, శక్తి సంపన్నుడు, వారి మీద యుద్ధాలు చేయలేరు మీరు అంటారు. అప్పుడు ఈ అలెగ్జాండర్ ఆర్మీ ఆలోచనలో పడింది. రైట్, దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ to refuse and reject the proposal of Alexander. Finally, they returned to their homeland. So when Alexander started returning through the land route, he reached Babylon.
or Babylonia, located at Iraq. ఇరాక్ సమీపంలో ఉన్న, బాగ్దాద్ సమీపంలో ఉన్న బ్యాబిలోనియా అనే ప్రాంతానికి చేరుకున్నాడు అలెగ్జాండర్. సో అట్ ద టైమ్ in the year 325 BC he returned from India. In 323 BC he reached Babylonia near Iraq. Here he was diseased severely with high fever symptoms. He was under great threat, and finally he realized that he is leaving the world soon. He is going to depart soon. And he called his army general and commander-in-chief and said, best physician should carry my coffin. My coffin should carry by my physicians, my doctors. What was the message of Alexander's first wish? He called his army general and commander-in-chief and summoned that he is going to depart soon. But he had 3 wishes. Number 1, my coffin should be carried by my physicians, and best physicians only should carry my coffin. This is the first wish. And what is the inner aim of this message, this wish? The inner aim is, though there were so many doctors serving under Alexander's army, no one can be able to save his life. And number 2, second wish, my hand should be opened and out of the coffin. My hand should be let loose and hanging outside the coffin. The message is, though the king conquered the whole world, but leaving the world with empty hands, nothing is coming with him. అతడితో పాటు ఏమీ రావడం లేదు. రైట్, విలువైన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, విలువైన రాళ్ళు, సంపద, ప్రపంచ మొత్తం సంపద అలెగ్జాండర్ వశమైంది. అలాంటి అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఖాళీ చేతులతో వెళ్తున్నాడు. అంటే మనం చనిపోయేటప్పుడు ఏది మనతో పాటు రాదు. నెంబర్ 3, my entire treasure, wealth shall be donated to the poorest of the poor and needy people, along with my funeral rites, along with my final rites, along with my cemetery, the process towards the cemetery. సో నా యొక్క సిరి సంపదలు ఇవన్నీ నా యొక్క అంతిమ క్రియలతో పాటు, నా యొక్క చివరి క్రియలతో పాటు, నా యొక్క అంతిమ యాత్రతో పాటు పంచిపెట్టేయండి పేదలకు అంటున్నాడు. అంటే ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి కలిగి ఉన్నా కూడా లాభం ఏమీ లేదు. చనిపోయేటప్పుడు అవి మనతో పాటు రావు. అవి ఎవరికి ఉపయోగపడతాయంటే కడు పేదరికంలో ఉన్న వారికి, రైట్, వారికి ఉపయోగపడతాయి. ఆ విధంగా దానం చేయడం ద్వారా మోక్షాన్ని ప్రాప్తించవచ్చు, మోక్షాన్ని చేరుకోవచ్చు అనే ఒక మెసేజ్ని కూడా అలెగ్జాండర్ ఇస్తున్నాడు. అలెగ్జాండర్ ఏమంటాడంటే, అన్లెస్ అండ్ అంటిల్ one person takes care of his own health, no physician can increase his lifespan. So this is the main message of Alexander through the first wish. సో ఇవన్నీ అలెగ్జాండర్ అద్భుతమైన మెసేజెస్ ఇచ్చాడమ్మా కాంటెంపరీ వరల్డ్కి. నేటికి కూడా అవి మనకి ఒక సందేశంలాగే ఉన్నాయి.